శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర నేర్చుకున్నాం. అంటే శాతవాహనుల్లో ఏ రాజు ఎలాంటి ఘనకీర్తిని కలిగి ఉన్నాడో, ఎలాంటి విషయ పరంపర కలిగి ఉన్నాడో నేర్చుకున్నాం. అయితే దీనికంటే కూడా శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి అంటే ఇప్పటి నుంచి మనం నేర్చుకుపోయేటటువంటి అంశాలు పరీక్షల్లో చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. శాతవాహనుల కాలంలో ఈ క్రింది వాటిలో ఏది నిజం కాదు, ఏది సరైనది, ఇలాగ ప్రశ్నల పరంపర ఏపీపీఎస్సీలో బాగా కనిపిస్తుంది. అంటే శాతవాహనుల రాజకీయ వ్యవస్థ నేర్చుకున్న తర్వాత శాతవాహనుల యొక్క పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది, సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, మత విషయాలు ఏ విధంగా ఉన్నాయి, మత సంబంధమైనటువంటి విషయాల మీద ఎలాంటి ప్రాధాన్యమైనటువంటి బిట్స్ పరంపర కొనసాగుతుంది, ఆర్థిక విషయాలు ఏ విధంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి, వాస్తు శిల్పాలు, సంస్కృతి, భాష వాళ్ళ యొక్క కాలంలో ఏ విధంగా పరిణతి చెందిందో మనం అడగడానికి బాగా అవకాశం ఉన్నటువంటి అంశం. అంటే ఇప్పటిదాకా మనం నేర్చుకున్నటువంటి విషయానికంటే కూడా ఇక్కడి నుంచి వస్తున్నటువంటి ఈ పాత్ర పరీక్షల్లో బాగా కనిపిస్తుంది. కాబట్టి శాతవాహనుల యొక్క పరిపాలన చూద్దాం ముందు. అంటే శాతవాహనులు పరిపాలన ఏ విధంగా నిర్వహించారో చూద్దాం. అందులో కూడా డైరెక్ట్ గా బిట్స్ కాకుండా క్రింది వాటిలో శాతవాహనులకు సంబంధించినటువంటి విషయంలో సరైనటువంటిది కానిదేది, పరిపాలన సరైనటువంటిది కానిదేది, ఇట్లాగా లేదా అయినదేది కానిదేది, శాతవాహనులకు సంబంధించినటువంటి వాటిలో పాజిటివ్ ఏది నెగిటివ్ ఏది, ఇట్లా కూడా ప్రశ్నలు వస్తాయి. టోటల్ గా మనం అక్కడ ఉన్నటువంటి విషయాన్ని కూలంకుషంగా నేర్చుకున్నప్పుడు మనకు వాళ్ళు ఎట్లా బిట్స్ అడిగినా కూడా మనం దాన్ని ట్యాకిల్ చేయొచ్చు. మరి ఎలాగ మనం దాన్ని ట్యాకిల్ చేయాలంటే పరిపాలన చూసినప్పుడు శాతవాహనులది మిగిలిన రాజ్యాలలాగా భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి రాజ్యం మనం చాలా చూసినాం ఇండియన్ హిస్టరీలో. మౌర్య సామ్రాజ్యం కావచ్చు, లేదా గుప్త సామ్రాజ్యం కావచ్చు, కుషాణ రాజ్యం కావచ్చు, హర్షవర్ధనుడి యొక్క పరిపాలన విధానం కావచ్చు, అవన్నీ కూడా ఎలాగా ఉంటాయంటే పటిష్టమైనటువంటి కేంద్రీకృత రాజరిక వ్యవస్థను కలిగి ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మాటలను గుర్తుపెట్టుకోవాలి. పటిష్టమైనటువంటి రాజు చేతిలో, రాజు కనుసన్నలో జరిగేటటువంటి కేంద్రీకృత పరిపాలన విధానాన్ని కలిగి ఉంటాయి. కానీ శాతవాహన రాజ్యం కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ కాదు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఈ క్రింది వాటిలో ఏది సరైనది, ఏది నిజమైనది అని ఇచ్చినప్పుడు ఇలాంటి ఇలాంటి వాటి మీద మనం బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. రాజుల గురించి, రాజరిక వ్యవస్థ గురించి, వాళ్ళ యొక్క బిరుదుల గురించి ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు. శాతవాహనుడిది కేంద్రీకృత పరిపాలన కాదు అని ఇచ్చాడు, దానికి రైట్ చేద్దాం. అయితే కేంద్రీకృత పరిపాలన అప్పుడు పటిష్టమైనటువంటి కేంద్రీకృత పరిపాలన కాదు. మరి ఎలాగా ఉండేది అని ఆలోచిస్తే శాతవాహనుల మొత్తం రాజ్యంలో కొంత రాజ్యము సామంత రాజుల చేతుల్లో ఉండేది. సామంత రాజులు అంటే ఇక్కడ సామంత రాజులు అని అంటే వాళ్ళ సొంత రాజ్యం కాదు, అది శాతవాహన రాజ్యమే. శాతవాహన రాజ్యాన్ని కొంతమంది సామంతులు చేతుల్లో పెట్టేవాళ్ళు. అయితే వాళ్ళు ఎప్పుడు కూడా చక్రవర్తికి కానీ శాతవాహన రాజ్యానికి కానీ కీడు చేసినట్లు మనకు కనిపించదు. అది ఎలాగనంటే ఓకే, ఈ రెండు పార్టీలో ఒకటి సామంత రాజ్యం గుర్తుపెట్టుకోవాలి, సామంతుల చేతుల్లో ఉంటుంది. రెండవది అంటే సామంత రాజులకు పోను మిగిలినటువంటి రాజ్యం శాతవాహన రాజ్యం. అంటే ఇట్లా రెండింటిగా డివైడ్ చేసుకున్నారు వాళ్ళు. శాతవాహన రాజ్యం అంటే ఇక్కడ రెండు రకాలైనటువంటి పరిపాలన వ్యవస్థలు కలిగి ఉన్నాయి. రెండు రకాలనంటే పరిపాలన రెండు రకాలని కాదు. ఒకటి సామంత రాజుల చేతుల్లో ఉన్నటువంటి పరిపాలన, రెండవది శాతవాహన రాజ్యం యొక్క పరిపాలన. అయితే ఈ సామంత రాజులు ఎప్పుడు కూడా శాతవాహన రాజ్యానికి స్ప్లిట్ చేయడానికి కానీ, వాళ్ళు బలపడి దీనికి హాని చేయడానికి కానీ చేసినటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించవు. అయితే శాతవాహన సామంత రాజులు ఎంతటి వారు అంటే వీళ్ళు ఈ సామంత రాజులకు ఏమని పేర్లు ఉంటాయంటే మహారథులు. గుర్తుపెట్టుకోవాలి, మహారథి అని ఒక పేరు ఉంటుంది. మహారథి అంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ సామంత రాజుల్లో మహారథికే ఎక్కువ భాగం లేదా ఎక్కువ ప్రాధాన్యత కూడా ఉంటుంది. రెండో అంశంలో మరో సామంత రాజును మహాభోజ అని కూడా పిలిచేవాడు. మహారథి, మహాభోజ అని కూడా పిలిచేవాడు. అంటే వీళ్ళ యొక్క పాత్ర, వీళ్ళ యొక్క పరిణతి రాజ్యానికి వీళ్ళు ఎంత ముఖ్యమో అని తెలియజేస్తూ మనం మొదటి శాతకర్ణి తన భార్య నాగానిక గురించి గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మొదటి శాతకర్ణి భార్య నాగానిక ఎవరంటే మహారథి త్రైనకరో అది అతని పేరు.
మహారథి త్రైనకరు అంటే సామంతరాజు. శాతవాహన రాజ్యానికి సామంతరాజు. శాతవాహన రాజ్యానికి సామంతరాజు అయినటువంటి మహారథి త్రైనకరు కుమార్తె నాగానిక. అంటే ఈ నాగానికని ఎవరు పెళ్లి చేసుకున్నారు? మొదటి శాతకర్ణి పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? ఇతనికి ఉన్నటువంటి ప్రాధాన్యతను బట్టి. ఇతనికి ఉన్న అంటే సామంతరాజు అయినప్పటికీ ఇతని కుమార్తెను పెళ్లి చేసుకుని రాజ్యానికి పటిష్టమైనటువంటి పాత్రను సమకూర్చున్నాడు అని అర్థం ఇక్కడ. అంటే సామంతరాజుకు శాతవాహనులు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఇక్కడ అర్థమవుతుంది. అందుకని సామంతరాజు అయినటువంటి మహారథి త్రైనకరు కుమార్తె నాగానికి వివాహం చేసుకున్నటువంటి శాతవాహన రాజు మొదటి శాతకర్ణి అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే సామంతుల చేతుల్లో కొంత సామ్రాజ్యం ఉండేది. రెండో అంశం శాతవాహన రాజ్యంలో కొంత రాజ్యం ఉండేది. టోటల్ గా ఈ రాజ్యాన్ని శాతవాహనులు ఏమని డివైడ్ చేసుకుంటారు అని అంటే, ఒకటి ఆహారాలు అని అంటారు. ఇక్కడ శాతవాహనుల యొక్క రాష్ట్రాలకు ఏమని పేరుని ఇచ్చింది క్వశ్చన్. శాతవాహనుల యొక్క రాష్ట్రాలకు ఏమని పేరుని వస్తే ఆహారాలు అని ఆన్సర్ చేయాలి. ఇక ఆహారాలు అంటే ఇప్పుడు మనం ఇండియాలో భారతదేశంలో రాష్ట్రాల కింది భాగంలో జిల్లాల కింది భాగంలో మండలాల కింది భాగంలో గ్రామాలు. పరిపాలన సౌలభ్యం కోసం ఇలాంటి పాత్రలు కొనసాగుతూ ఉంటుంది. పరిపాలన సౌలభ్యం కోసం తమ రాజ్యాన్ని కొన్ని ఆహారాలుగా శాతవాహనులు విభజించుకోవడం జరుగుతుంది. ఈ ఆహారాలలో సోపారాహార, శాతవాహన ఆహార, గోవర్ధన ఆహార ఇలాంటి మాటలు కనిపిస్తాయి. అంటే అలాగా కొన్ని ఆహారాలుగా రాజ్యాన్ని విభజించుకొని పరిపాలన చేసినారు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆహారానికి అధిపతినే అమాత్యుడు అని అంటారు. తర్వాత చూద్దాం. ఆ మంత్రులు ఉంటారు మనకు ఇక్కడ శాతవాహన రాజుల కాలంలో. అందులో అమాత్యుడు అనేటటువంటి వాడు ఒక మంత్రి. ఈ అమాత్యుడు దేనికి అధిపతి అని అంటే ఆహారానికి అధిపతి. టోటల్ ఇక్కడ శాతవాహన రాజ్యంలో రాష్ట్రాలకు ఏమని పేరు? ఆహారానికి అధిపతిని ఏమంటారు? అమాత్యుడు అనే పేరుతో పిలుస్తారు. ఇక ఆహారం తర్వాత కింది భాగంలో ఉన్నటువంటి పరిపాలన విభాగాన్ని విషయం అని అంటారు. దీనికి అధికారి విషయపతి. అంటే ఆహారానికి అధిపతి అమాత్యుడు, ఆహారం కింది భాగంలో ఉన్నటువంటి పరిపాలన విభాగం విషయానికి అధిపతి విషయపతి. ఇక రాజ్యంలో చివరి పరిపాలన అంశం గ్రామానికి అధిపతి గ్రామణి. ఇట్లాగే గుర్తుపెట్టుకోవాలి. అంటే శాతవాహనులు పరిపాలన సౌలభ్యం కోసం తమ సామ్రాజ్యాన్ని, అంటే అది సామంత రాజ్యాల చేతుల్లో ఉండేది కావచ్చు, డైరెక్ట్ గా శాతవాహన రాజుల చేతుల్లో ఉండేటటువంటి రాజ్యం కావచ్చు, ఈ మొత్తం రాజ్యాన్ని కొన్ని ఆహారాలుగాను, కొన్ని విషయాలుగాను, కొన్ని గ్రామాలుగాను విభజించుకొని పరిపాలనా సౌలభ్యం రీత్యా పరిపాలన చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆహారానికి అధిపతి అన్నప్పుడు అంటే ఇక్కడ శాతవాహన రాష్ట్రానికి ఏమని పేరు ఇచ్చినప్పుడు కూడా ఆహారం అని ఆన్సర్ చేయాలి. లేదా శాతవాహన కాలంలో అత్యున్నత పరిపాలనా విభాగం ఏది? ఆహారం. శాతవాహన కాలంలో కింది స్థాయిలో ఉన్నటువంటి పరిపాలనా విధానం ఏది? గ్రామం. దానికి అధిపతి ఎవరు? విషయానికి అధిపతి ఎవరు? గ్రామానికి అధిపతి ఎవరు? ఇట్లాగా మనం పదే మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ శాతవాహనుల యొక్క పరిపాలన గురించి మనం తెలుసుకోవడానికి అత్యంత ముఖ్యమైనటువంటి ఆధారం ఏంటంటే కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం. సంస్కృతంలో కౌటిల్యుడు అన్నప్పుడు మౌర్య సామ్రాజ్యంలో కనిపిస్తాడు మనకు. ఆయన రాస్తాడు. కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రాన్ని శాతవాహనులు తమ పరిపాలన కోసం విభజించుకుంటారు. సమాజం కోసం లేదా సమాజంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ కోసం మనువు రచించినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని ఉపయోగించుకుంటారు. అంటే శాతవాహనుల యొక్క పరిపాలన గురించి మనం తెలుసుకోవడానికి ఆధారాలలో ఒకటి కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం కాగా, రెండవది మనువు రచించినటువంటి మనుధర్మ శాస్త్రం కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అంశంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే శాతవాహనుల యొక్క పరిపాలన గురించి మనం తెలుసుకోవడానికి ముఖ్యమైనటువంటి ఆధారం ఏదంటే కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం. కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని పరిపాలన కొనసాగుతూ ఉంటుంది. సమాజంలో గురించి ఉన్నటువంటి వ్యవస్థల గురించి దేన్ని ఆధారం చేసుకుంటారని అంటే మనువు రచించినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని వీళ్ళ యొక్క రచన కొనసాగుతుంది. అయితే ఇక్కడ కౌటిల్యుడు అర్థశాస్త్రంలో సప్తాంగాలు అనే పరిపాలనలో కొన్ని చూపిస్తాడు. ఆయన రచనలు చూపిస్తాడు. సప్తాంగాలు అని చూపిస్తాడు. అంటే కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రంలో ఉన్నటువంటి సప్తాంగాలను ఆధారంగా చేసుకుని శాతవాహన రాజ్యం పరిపాలన విధానాన్ని సృష్టించదని గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. మరి కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రంలో
సప్తాంగాలు ఏమేమి ఉంటాయంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. ఈ సప్తాంగాలలో లేనటువంటి అంశం ఏది, ఉన్నటువంటి అంశం ఏది, సప్తాంగాలు పరిపాలనలో ఏ గ్రంథంలో రచించబడ్డాయి, దాన్ని ఆధారంగా చేసుకుని శాతవాహనులు ఏ విధంగా పరిపాలన చేసినారని అనేక సందర్భాలు అనేక సార్లు గ్రూప్స్ ఎగ్జామినేషన్ లో కనిపించినటువంటి పాత్ర కనిపిస్తుంది. కాబట్టి కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రంలో సప్తాంగాల్లో మొట్టమొదటిది రాజు. సప్తాంగాల్లో మొట్టమొదటిది అంటే మొట్టమొదటిది రెండోదని అడగడం వల్ల రాజు పాత్ర ముఖ్యం. రాజు తర్వాత మంత్రి, రాజు తర్వాత మంత్రి, మంత్రి తర్వాత రాజ్యం, రాజ్యం తర్వాత దుర్గం. చూడండి, అంటే ఇక్కడ కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో సప్తాంగాలు అంటే 7. సప్తాంగాల్లో రాజు ఉంటాడు, మంత్రి ఉంటాడు, రాజ్యం ఉంటుంది, దుర్గం ఉంటుంది, కోశం. కోశం అంటే ఆర్థిక వ్యవస్థ, దానికి సంబంధించింది. ఇక సైన్యం, సైన్యానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఇక లాస్ట్ అంశం మిత్రుడు లేదా స్నేహితుడు. చూడండి, అంటే ఇక్కడ సప్తాంగాలు ఏవి అడిగినప్పుడు వీటికి ఆన్సర్ చేయాలి. సప్తాంగాల్లో లేనిదేది, సప్తాంగాల్లో ఉన్నదేది. సప్తాంగాలు లేనిది ఏదైనా చూడు, ఇంకోటి ఏదో ఇస్తాడు అక్కడ, దాన్ని మనం ఆన్సర్ చేయాలి. సప్తాంగం ఏదన్నప్పుడు 3 ఇచ్చి అన్ని ఆన్సర్ చేయొచ్చు. టోటల్ గా ఏమున్నాయో గుర్తుపెట్టుకోవాలి. రాజు, మంత్రి, రాజ్యం, దుర్గం, కోశం, సైన్యం, మిత్రుడు. వీటిని ఆధారంగా చేసుకుని శాతవాహనుల యొక్క రాజ్య పరిపాలన కొనసాగుతుంది. అసలు టోటల్ గా ఈ సప్తాంగాలు ఎందులో సూచించబడ్డాయి అన్నప్పుడు కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రంలో సూచించబడ్డాయి అని ఆన్సర్ కు మనం చేయాలి. ఇట్లాగా శాతవాహనుల యొక్క పరిపాలన విధానాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాన్ని సామంత రాజ్యాల కింద కొంత, శాతవాహన రాజ్యం కింద కొంత, మహారథులు, మహాభోజులు అనేటటువంటి పేరుతో సామంత రాజులు పిలిచేవాళ్ళు, వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఆ అధిక ప్రాధాన్యతని బట్టి మహారథి ప్రేరకర కుమార్తె నాగానికను మొదటి శాతకాన్ని వివాహం చేసుకుని శాతవాహన రాజ్యాన్ని పటిష్టమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లినాడని గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాన్ని ఆహారాలుగా పిలిచారు. ఆహారాల కింది భాగంలో విషయాలు, విషయాల కింది భాగంలో గ్రామాలు. ఆహారానికి అధిపతిని అమాత్యుడు అంటారు, విషయానికి అధిపతిని విషయపతి, గ్రామానికి అధిపతిని గ్రామని అనే పేరుతో పిలుస్తారు. టోటల్ గా శాతవాహనుల పరిపాలన గురించి మనం తెలుసుకోవడానికి ముఖ్యమైనటువంటి ఆధారం కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం. ఆయన రచించినటువంటి అర్థశాస్త్రంలోనే సప్తాంగాల గురించి ప్రస్తావన ఉంటుంది. ఈ సప్తాంగాలు పదే మననం చేసుకోవాలి, మరొకసారి మీరు బాగా చదువుకోవాలి. ఇక మనువు రచించినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని ఆంధ్ర శాతవాహనుడు సామాజిక వ్యవస్థకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంటే సమాజంలో వర్ణ వ్యవస్థ కావచ్చు, కుల వ్యవస్థ కావచ్చు, వృత్తులు కావచ్చు, వీటన్నిటికీ సృష్టించినటువంటి వర్ణ వ్యవస్థ ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఆంధ్ర శాతవాహనులు బాగా ఉపయోగించుకోవడం జరుగుతుంది టోటల్ గా. ఓకే, ఇక ఈ పరిపాలనలో మంత్రి మండలి, రాజు తర్వాత ఉన్నటువంటి మంత్రి మండలి, మంత్రి మండలిలో కూడా మనకు 7 మంది మంత్రులు కనిపిస్తారు. ఒకటి మహామాత్యులు, అందులో మొదటి వారు మహామాత్యులు. ఈ మహామాత్యులు అని అంటే చాలా ఎక్కువ, అంటే రాజు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వాళ్ళే అర్థం. కార్యనిర్వహణలో కావచ్చు, పరిపాలన విభాగంలో కావచ్చు, మహామాత్యుడు ముఖ్యమైనటువంటి కార్యనిర్వహణాధికారిగా గుర్తుపెట్టుకోవాలి. శాతవాహనుల కాలంలో రాజు తర్వాత మహామాత్యుడు, ఇక రెండో వాడు అమాత్యుడు. అమాత్యుడి గురించి ఆల్రెడీ మనం విన్నవించుకున్నాం. అమాత్యుడు ఎక్కడ వచ్చాడు మనకు? ఆహారానికి అధిపతిని అమాత్యుడు. ఇక మూడవ వ్యక్తి రాజామాత్యుడు. రాజామాత్యుడు అనేటటువంటి పేరుతో పిలిచేవారు. రాజామాత్యుడు తర్వాత నాలుగో వ్యక్తి విశ్వాసామాత్యుడు. విశ్వాసామాత్యుడు. ఇక ఐదో వ్యక్తి బాండాగారికుడు. బాండాగారికుడు అని అంటే వస్తు సంశయాన్ని భద్రపరిచేవాడు. రాజ్యంలో ఉన్నటువంటి వస్తు సంశయం, అది యుద్ధానికి సంబంధించింది కావచ్చు, పరిపాలనకు సంబంధించింది కావచ్చు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది కావచ్చు, రాజుకు సంబంధించినటువంటి సింహాసనం కావచ్చు, ఇలాంటి వాటిని వస్తు సామగ్రికి సంబంధించినటువంటి అంశాలు అంటారు. అలాగా వాటిని కాపాడేటటువంటి మంత్రిగా బాండాగారికుడు అనేటటువంటి వ్యక్తికి పేరు. ఇక హిరణ్యకుడు. హిరణ్యకుడు అన్నప్పుడు ఆర్థిక రవాణాకు, రెవెన్యూకి సంబంధించినటువంటి వ్యక్తిగా గుర్తుపెట్టుకోవాలి. హిరణ్యకుడు అనేటటువంటి మంత్రి ఉండేవాడు. ఇక లాస్ట్ వన్ మహాసేనాధిపతి. మహాసేనాధిపతి అని అంటే సైన్యాన్ని రక్షించేటటువంటి వ్యక్తిగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాగా ఆంధ్ర శాతవాహనుల కాలంలో మంత్రివర్గం యొక్క విస్తరణ కూడా ఉండేది. మహామాత్యుడు, అమాత్యుడు, రాజామాత్యుడు, విశ్వాసామాత్యుడు, బాండాగారికుడు, హిరణ్యకుడు, మహాసేనాధిపతి. ఇట్లాగా 7 మందితో మంత్రి మండలిని నిర్మించుకోవడం జరుగుతుంది. ఇట్లాగా వీళ్ళ యొక్క పరిపాలన కంటిన్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ సప్తాంగాల ప్రకారం పరిపాలన చేయడం జరిగింది.
మంత్రి మండలి ప్రకారం పరిపాలన చేయడం జరిగింది, సామంత రాజులను ఉపయోగించుకొని పరిపాలన చేయడం జరిగింది, శాతవాహన రాజ్యానికి సంబంధించినటువంటి విషయ పరంపర కొనసాగుతుంది. టోటల్ గా ఈ వ్యవహారం అంతా కూడా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రంలో మనకు బాగా కనిపిస్తుంది. అలాగే సామాజిక వ్యవస్థల గురించి సృష్టించుకునేటప్పుడు వీరు సామాజిక వ్యవస్థల్లో మనువు రచించినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని ప్రధానంగా తీసుకొని దానికి అధిక ప్రాధాన్యతనిచ్చి మనుధర్మ శాస్త్రంలో వర్ణ వ్యవస్థను ఏ విధంగా సృష్టించినాడో, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటటువంటి పాత్రను ఈ దేశంలో ఈ ప్రాంతంలో దక్షిణ ప్రాంతంలో మొట్టమొదటి తీసుకుని వచ్చినటువంటి చక్రవర్తులుగా ఆంధ్ర శాతవాహనులకు ఏ పేరుందో, లేక మనువు సృష్టించినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని దక్షిణ భారతదేశంలోకి తీసుకొచ్చినటువంటి అగస్త్యుడు ద్వారా వచ్చినటువంటి ఈ మనుధర్మ శాస్త్రం ఆంధ్ర శాతవాహనులు ఎలాగా స్వీకరించుకున్నారో, అందులోనూ శాతవాహన రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి చక్రవర్తులు వంశం బ్రాహ్మణులు కాబట్టి వైదిక యజ్ఞ యాగాలు కర్మకాండలకు ఎంత ప్రాధాన్యతనిచ్చినారో, సమాజంలో వర్ణ వ్యవస్థను ఏ విధంగా పోషించినారో, ఎవరికి ప్రాధాన్యతనిచ్చినారో, ఏ మతానికి ప్రాధాన్యతనిచ్చినారో, వాళ్ళ అధికార మతం ఏదో అవన్నీ కూడా మనకు ఈ తర్వాత వస్తున్నటువంటి సామాజిక స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థలు, మత పరిస్థితులు, వాస్తు, భాష, శిల్పాల రూపంలో ఉన్నటువంటి వాటిలో మనకు చక్కగా కనిపిస్తాయి. టోటల్ గా వాళ్ళ యొక్క పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారం ఇట్లాగా మొదలవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క ఆహారంలో లేదా పట్టణాలలో వాళ్ళు సృష్టించినటువంటి పట్టణాలు. ఆంధ్ర శాతవాహన కాలంలో పట్టణాలను నిగమ సభలు అని అంటారు. నిగమ సభ గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర శాతవాహనుల కాలంలో పట్టణాలకు ఏమని పేరు అని ఇచ్చినప్పుడు నిగమ సభలు అని ఆన్సర్ చేయాలి. ఈ నిగమ సభలు లేదా పట్టణాల గురించి తెలుపుతున్నటువంటి శాసనమే బట్టిప్రోలు పేటిక శాసనం. మోస్ట్ ఇంపార్టెంట్. ఆంధ్ర శాతవాహనుల కాలంలో పట్టణాల గురించి నిగమ సభల గురించి తెలుపుతున్నటువంటి శాసనం ఏదన్నప్పుడు బట్టిప్రోలు పేటిక శాసనం. బట్టిప్రోలు పేటిక శాసనాన్ని వేయించినటువంటి వాడు కుబేరుడు. అంతకుముందు ఎక్కడో ఒకసారి వచ్చినాడు మనకు, నాగ వంశం అనేటటువంటి మనం మొదలు చూసినప్పుడు అక్కడ వచ్చినాడు. ఈ కుబేరుడు అనేటటువంటి రాజు బట్టిప్రోలు శాసనాన్ని వేస్తాడు. అందులో నిగమ సభల గురించి ప్రస్తావన ఉంటుంది. ఆంధ్ర శాతవాహన కాలంలో నిగమ సభలు ఉండేటివి, వాటిని పట్టణాలు అనేటటువంటి వాళ్ళు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నిగమ సభలు అనేటటువంటి పాత్ర పట్టణాలు. నిగమ సభల గురించి తెలిపే శాసనం ఆంధ్ర శాతవాహన కాలంలో బట్టిప్రోలు పేటిక శాసనం. బట్టిప్రోలు పేటిక శాసనాన్ని వేయించినటువంటి వాడు శాతవాహన రాజు కాదు, కుబేరుడు అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి రాజుగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాగా ఆంధ్ర శాతవాహనుల యొక్క పరిపాలన మనకు ఈ రూపంలో మొదలవుతుంది. ఈ మొత్తము వ్యవహారాన్ని బాగా గుర్తుంచుకోవాలి. అంటే పరిపాలనలో వాడు ఎలాంటి పాత్రను సృష్టించుకున్నాడో, సామ్రాజ్యాన్ని ఏ విధంగా డివైడ్ చేసుకున్నాడో, ఎలాంటి రాజుల చేత ఎలాంటి రాజ్యం చేత అది పరిపాలించబడుతుందో, దానికి దేనికి ఏది ఆధారమో, మంత్రి మండలి ఏ విధంగా నిర్మించబడిందో, సప్తాంగాలు అనేటటువంటి పేరుతో ఏ విధంగా చూపించుకున్నారో, లేక ఈ సామంత రాజ్యాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినారో, లేక ఈ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి అంటే రాజ్య పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఏ విధంగా డివైడ్ చేసుకొని పరిపాలన చేస్తున్నారు. ఇట్లాగా శాతవాహన రాజుల యొక్క పరిపాలన విధానం ఇలాగ ముడిపడి ఉండేది అని చెప్పచ్చు. అయితే ఏ రాజైనా సరే, ఒక శాతవాహన రాజైనే కాదు, భారతదేశంలోనే కాక ప్రపంచంలో పరిపాలన చేస్తున్నటువంటి రాజులందరూ కూడా రాజ్యాన్ని ఏ రూపంలో పరిపాలన చేస్తారనంటే ప్రజల యొక్క మానం, ప్రజల యొక్క ప్రాణం, ప్రజల యొక్క ధనం, వీటిని రక్షించడానికి చేసేటటువంటి పని. ధన మాన ప్రాణాల కోసం, ప్రజలను రక్షించే దానికోసం, లేదా తనకు అపోజిషన్ లో ఉన్నటువంటి రాజులను గురించి ప్రజలను పీడించకుండా ఉండేదానికోసం పనుల రూపంలోనూ లేదంటే సామాజిక వ్యవస్థను సృష్టించుకొని పరిపాలన చేసినటువంటి విధానం చరిత్ర మొత్తం మీద కనిపిస్తుంది. అంటే ఇది ప్రపంచం మొత్తం మీద కావచ్చు, భారతదేశంలో కావచ్చు, దక్షిణ భారతదేశంలో కావచ్చు, శాతవాహన రాజ్యాల్లో కావచ్చు, రాజు యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంటంటే ప్రజల యొక్క ధనాన్ని కాపాడాలి, ప్రజల యొక్క ప్రాణాన్ని కాపాడాలి, ప్రజల యొక్క మాన ప్రాణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అట్లాగా ఇస్తూ అలాగే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ వీటిని ఆధారం చేసుకుని శాతవాహన రాజులు దాదాపుగా 450 సంవత్సరాలు దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతాన్ని, కర్ణాటక ప్రాంతాన్ని, మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలన కూడా చక్కగా పరిపాలన చేసినటువంటి రాజులుగా చెప్పొచ్చు. అయితే వీళ్ళది కేంద్రీకృతమైనటువంటి పరిపాలన మాత్రం కాదు, పటిష్టమైనటువంటి కేంద్రీకృత పరిపాలన మాత్రం కాదు. ఎందుకు అని అంటే సామంత రాజు కూడా అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ సామంత రాజు కూడా శక్తివంతుడు కలిగినాడు. అయితే ఆ శక్తి ఎప్పుడు కూడా శాతవాహన రాజ్యాన్ని నిర్వీర్యం చేయడానికి కానీ, శాతవాహనులకు హాని కలిగించడానికి కానీ, కీడు కలిగించడానికి కానీ మాత్రం చేసినటువంటిదిగా చేయలేదు అని గుర్తుపెట్టుకోవాలి. అందుకని కేంద్రీకృత పరిపాలన ఉన్నప్పుడు రాజే స్వయం నిర్ణయాధికారి, రాజే శాసనాధికారి, రాజే కార్యనిర్వహణాధికారి, రాజే అత్యున్నత న్యాయాధికారి. అలాంటి ఉంటే దాన్ని కేంద్రీకృత పరిపాలన వ్యవహారం అంటారు. కాబట్టి శాతవాహనుడిది
అత్యున్నతమైనటువంటి లేదా పటిష్టమైనటువంటి కేంద్రీకృత పరిపాలన మాత్రం కావాలని గుర్తుపెట్టుకోవాలి. సరే, అంత మాత్రం చేత ప్రజల ధనానికి, మానానికి, ప్రాణానికి రక్షణ లేనట్టుగా కాదు. అంటే వాళ్ళ యొక్క పరిపాలన సౌలభ్యం కోసం ఆనాడు కేంద్రీకృతమైనటువంటి పరిపాలన ఏర్పాటు చేసుకోలేకపోయినారో, లేకుంటే ఇలాంటి వాళ్ళ మీద, నమ్మకస్తుల మీద, లేక మంత్రివర్గంలో కనిపిస్తే విశ్వాసమాచ్యుడు, రాజుకు అత్యంత రాజు రహస్యాలను కాపాడేటటువంటి వాడు, వాళ్ళ చేతుల్లో రాజ్యాన్ని పెట్టి తాను అంటే పరిపాలన భారం అంతా తానే వైకుండా యుద్ధాల మీదనో లేకుంటే ఇంకొక విషయం మీదనో రాజు దృష్టి పెట్టేదానికి అవకాశం ఉండేదని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ విధంగా శాతవాహన రాజులు పరిపాలన మీద చాలా అంటే విపరీతమైనటువంటి దృష్టి పెట్టకపోయినప్పటికీ పటిష్టమైనటువంటి రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆ రాజ్యానికి కీడు చేసినట్టు, స్ప్లిట్ చేసినట్లు, రాజు మీద యుద్ధానికి ప్రయత్నం చేసినట్టు కూడా ఎక్కడ కూడా సామంత రాజు కనిపించదు. మిగిలినటువంటి రాజ్యాల్లో భారతదేశంలో సామంత రాజుగా ఉన్నవాడు ఖచ్చితంగా ఆ రాజ్యం నిర్వీర్యం అవుతూ ఉన్నప్పుడు, లేకుంటే అది అది పతనావస్థకు దారి తీస్తున్నప్పుడు స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు కనిపిస్తాడు. కానీ ఏ శాతవాహన సామంత రాజు కూడా స్వతంత్రంగా వాళ్ళ కాలంలో రాజ్యాన్ని స్థాపించుకొని ప్రయత్నం చేసినట్టు, రాజ్య పరిపాలన చేసినట్టు మనకి ఇక్కడ కనిపించదు. అందుచేత పరిపాలన ఉన్నటువంటి విషయాన్ని మీరు కాస్త గుర్తుపెట్టుకుంటే ఆ తర్వాత క్లాసెస్ లో మనం ఇంకా కొన్ని శాతవాహన రాజ్యానికి సంబంధించినటువంటి ఇతివృత్తాలు నేర్చుకుందాం.